హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇంటిపైకి బుల్డోజర్ వెళ్లాలంటే ముందు నన్ను దాటాలి అన్నారు. తమ నియోజకవర్గంలో పలు ఇళ్లకు మార్కింగ్లు చేశారని మండిపడ్డారు. ఇక చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలో స్థానిక ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పర్యటించారు. అనంతరం కాలనీ వాసులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అధికారులు ఎలాంటి మార్కింగ్లు వేసినా మీకు ఎలాంటి నష్టం జరగనివ్వనని సుధీర్ రెడ్డి కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. మీ ఇంటికి నేను భరోసా ఇస్తున్నానని వారికి తెలియజేశారు. బుల్డోజర్లు రావాలంటే నన్ను దాటాలి అని సుధీర్ రెడ్డి తెలిపారు. ఇక ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా చేయాల్సింది పోయి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ఏది ఏమైనా అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు పోతామని, ప్రజలకు ఎలాంటి నష్టం కలగనివ్వమని సుధీర్ రెడ్డి కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, హైడ్రా పైన ప్రభుత్వం ఒకవైపు విన్న ఆలోచన చేస్తున్నది. మరి హైడ్రా బాధితులు కూడా సకాలంలో న్యాయం చేయాలని, ఇప్పటివరకైతే మార్కింగ్ చేసిన తర్వాత వాళ్ళకి న్యాయం జరగాలనేటట్టుగా కొన్ని ప్రాంతాల్లోకి మార్కింగ్ అయితే ఇస్తూ అలా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దీని ఒక రాజకీయంగా చేస్తూ ఉదయం నుంచి కూడా పూర్తిగా నియోజకవర్గాల్లో తిరుగుతుంది. హైడ్రా ఎక్కడెక్కడ మార్కింగ్ ఇచ్చింది, ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు దానిపైన బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ఈరోజు క్షేత్ర స్థాయిలో అయితే మొత్తం పర్యటించే ప్రయత్నం చేస్తారు. మరి ఇప్పటి వరకు హైడ్రా చేసినటువంటి విషయాలన్నిటి పైన కూడా మాట్లాడుతున్నారు. కానీ హైడ్రా కోసం ఇంతవరకు ఎవరు కూడా దాదాపు బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ నుంచి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. కానీ ఇక్కడ కూడా ఇవన్నీ కూడా గతంలో వాళ్ళు సర్వే చేసిన రిపోర్ట్ మాత్రం ఆధారంగానే హైడ్రాను మొత్తం నిర్ణయించిన నేపథ్యం కనిపించింది. మరి ఇప్పుడు కొత్తగా ఇకపై దీనిపైన దాదాపు ఎవరైతే హైడ్రా బాధితులు ఎదుగుతున్నారో మరి వాళ్ళ తరఫున మేము అండగా ఉంటాం అంటూగా బీఆర్ఎస్ రైతులు వస్తున్నారు. ఒక అంతకు బాధితుల పక్షాన ఎవరు నిలబడినా స్వాగతించే అంశమే. కానీ ఈ బాధితుల పక్షాన నిలబడడం కాకుండా కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. వారిని అయోమయంలకు గురి చేస్తున్నారు. ఇక ముఖ్యంగా సోషల్ మీడియా కేంద్రంగా చాలా వరకు కూడా అపోహలు సృష్టిస్తున్నారు. ఇవేవి కూడా నమ్మేదానికి లేదు అన్నట్టుగా నిన్న దానకిషోర్ అలాగే రంగనాథ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని విషయాలు చెప్పారు. అయితే తాజాగా ఇక ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా మాట్లాడుతూ హైడ్రా కూల్చివేతలో భాగంగా ఇటీవల అయితే చూసాం. మరి ఈరోజు చైతన్యపురి డివిజన్లో ఫణిగిరి కాలనీలో స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నటువంటి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పర్యటించాడు. ఆయన కాలనీ వాసులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అదే అధికారులు ఎలాంటి మార్కింగ్లు వేసినా మీకు ఎలాంటి నష్టం జరగనివని సుధీర్ రెడ్డి కాలనీ వాసులకు అయితే హామీ ఇచ్చాడు. మీ ఇంటికి నేను భరోసా ఇస్తున్నాను, వారు ఒకవేళ బుల్డోజర్ రావాలంటే నన్ను దాటాలన్నట్టుగా వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేశాడు. ఇవై కూడా దాదాపు ఇప్పుడు చర్చనీయాంశంగా మారి ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా చేయాల్సింది పోయి తమ ఇష్టానుసారంగా వివరిస్తుందని, ఇది సరైన పద్ధతి కాదని సుధీర్ రెడ్డి చెప్పడం కూడా చూసాం. మరి ముందుకు ఏదైనా సరే ముందుకు పోతాం, ప్రజలకు ఎలాంటి నష్టం కలగమని సుధీర్ రెడ్డి కాలనీ వాసులకు భరోసా ఇచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ అక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకు ఇంకా డబల్ బెడ్రూమ్ నాటి ఇక్కడ కోల్పోతే బాధితులకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే సహోదరికి కానీ దాదాపు ఈ ఇల్లు ₹1,00,00,000 ఉన్నటువంటి ఇల్లు కూలిస్తే వాళ్ళకి ఎక్కడ పంపాలంట. అంటే ఇక్కడ సుధీర్ రెడ్డి దాదాపు ఎల్బీనగర్ 2 దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగిన వ్యక్తి. మరి ప్రభుత్వ స్థలంలో ఇల్లు కడుతున్న వారికి కూడా సుధీర్ రెడ్డి లెక్కలు కట్టడం, ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టడాన్ని ఎలా స్వాగతిస్తారు, దానికి ఒక వర్త్ వాల్యుయేషన్ కూడా చేస్తూ ఇన్ని ₹1,00,00,000 అని మాట్లాడడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది కూడా విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. మొదట గవర్నమెంట్ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో కానీ ఇటు నాళల్లో కానీ కట్టడమే నేరం అయితే వాటిలో ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేసి దాదాపు ఖాళీ చేయించి ఆ స్థలాన్ని ప్రభుత్వం కాపాడాలన్న బాధ్యత అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలపై ఉంటుంది, ముఖ్యంగా ఎమ్మెల్యేలపై ఉంటుంది. కానీ అక్కడ కట్టుకున్న వారికి వీళ్ళు ఏదైతే దానికి వాల్యుయేషన్ వేస్తూ ఇన్ని ₹1,00,00,000 కట్టుకున్నారు, వీళ్ళు ఎక్కడ పోవాలి, ఇలాంటి మాటలు మాట్లాడడం కూడా రాజకీయంగా దుమారం రేపుతుంది. దీనిపైన కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళంతా కూడా కేవలం ప్రజలను రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే హైడ్రా ముందైతే మూసి ప్రక్షాళన కావచ్చు, ఇదంతా కూడా వీటికి స్వాగతించాల్సింది పోయి ఇలా మాట్లాడడం, ఇలా రెచ్చగొట్టడం ప్రజలకు అనేది సబబు కాదు అనేటువంటి ఇష్టం కూడా కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్న పరిస్థితి అంటుంది. మొత్తానికి మీ మీదికి ఎవరైనా రావాలంటే ముందు మా మీద బుల్డోజర్లు ఎక్కాలి, మమ్మల్ని దాటుకోవాలి, రావాలి అనేటువంటి వ్యాఖ్యలను మాత్రం కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నట్టుగా
ఇటు అక్కడ ఉన్నటువంటి కంటెస్ట్ ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు నచ్చేపాలి, ఎలా చేస్తే బాగుంటుంది, మీరు చేసిన ఇంతవరకు కబ్జాలు ఎంతవరకు ఉన్నాయి, దీంట్లోకి మీరు ఎలా వచ్చారు, ఎలా ఎందుకు వచ్చారు, ఇలాంటివి చెప్పి ప్రజలు అసలు ప్రభుత్వ స్థలాలు కడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి ప్రజాధనాన్ని కానీ ప్రజా స్థలాలను కానీ వీటన్నిటిని కాపాడాల్సింది పోయి కట్టుకున్న వారికి మద్దతుగా నిలుస్తామనడం కూడా హాస్యాస్పదం అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎల్బీ నగర్ లో మొత్తానికైతే హైడ్రా నేతలు అయితే ఇప్పటివరకు కూల్చివేతలు అయితే ఎక్కువగా ఏం చేయలేదు, కేవలం మార్కింగ్ ఇచ్చి మాత్రమే ఆపారు. మరి మార్కింగ్ ఇచ్చిన తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నామని రంగనాథ్ కూడా అన్నారు. ఇప్పుడైతే హైడ్రా స్తబ్దతగా ఉందంటే దానికి కారణం గ్రౌండ్ వర్క్ చేస్తుంది అని అర్థం, కానీ వెనకడగేసిందని కాదు అని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైతే అక్కడ మార్కింగ్ వేశారు. వాళ్లకు అయితే ఇప్పుడు వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నామని, ఎవరిని కూడా ఇక్కడ కూడా ఇబ్బందులకు గురి చేయం. ఇల్లుకు ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇల్లుకి ఇల్లు ఇస్తామన్నట్టు కానీ ప్రభుత్వం ఉంది. అలాగే హైడ్రా కమిషనర్ కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు డబుల్ ఫ్లోర్లు, ట్రిపుల్ ఫ్లోర్లు ఇలా ఇష్టం వచ్చినట్టుగా కట్టుకొని ఇప్పుడు మా ఇల్లు కూలిపోయిందంటూ ఏడుస్తున్న వారికి బీఆర్ఎస్ నేతలు అండగా నిలుస్తామనడం హాస్యాస్పదం. మరి అసలు ప్రభుత్వ స్థలాలను ఇంత మేర కబ్జా చేస్తుంటే మీ పాలన ఏం చేశారు అనేటువంటి క్వశ్చన్ కూడా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ఎమ్మెల్యేగా మీరు ప్రాతినిధ్యం ఈ ప్రాంతం నుంచి ప్రభుత్వ స్థలాలు ఇంతగా దుర్వినియోగం అవుతుంటే మీరు ఏం చేశారనేటువంటి క్వశ్చన్స్ కూడా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ఆయన అలా మాట్లాడడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. బుల్డోజర్లను వస్తుంటే మేము అండగా ఉంటామని వాళ్ళు రెచ్చగొట్టడం కాదు, వాళ్ళకు నచ్చ చెప్పాలి ఏం జరుగుతుంది, ఎంత మేర ఇప్పుడు మూసి కానీ ఇప్పుడు ప్రభుత్వాలను కాపాడుకుంటే భవిష్యత్తు ఎంత ఉంది, నానాటికి జనాభా పెరిగిపోతుంది, కుటుంబాలు పెరిగిపోతున్నాయి, మైక్రో ఫ్యామిలీస్ పెరుగుతున్నాయి. ఇప్పుడున్న 100 గజాలు కబ్జా చేసిన వాళ్ళు ఇప్పుడు దాని పక్కన 50 గజాలు కబ్జా ఇలా పోతా ఉంటే రేపటి నాటికి చెరువులు కాదు కనీసం గజం దాకా కూడా ప్రభుత్వ స్థలాలు మిగలవు. కాబట్టి వీటన్నిటికీ మద్దతు తెలిపాలి. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజా పద్ధతిలో ఉన్నప్పుడు మొత్తంగా కూడా ప్రజలకు వివరించాల్సింది పోయి రెచ్చగొట్టే ధోరణి చేయడం అనేది మంచి ఉదాహరణ కాదు అనేటువంటి హిందువు కూడా కాంగ్రెస్ నేతలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం ఆల్రెడీ 2021లో మొదలైపోయింది. దాదాపు 3,800 కోట్ల రూపాయలతోటి ఇలా నగరంలో 32 ఎస్టీపీల నిర్మాణం ప్రారంభమైపోయింది. అందులో 8 ఎస్టీపీలు పూర్తిగా వస్తున్నాయి. ఉదాహరణకు మన నాగోల్ ఎస్టీపీ 450 కోట్లతోటి ఎస్టీపీలు కట్టినాం. ఎందుకంటే మూసీలో ఉన్న నీటి యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఫేజ్ కింద అది చేసినప్పుడే మూసీ యొక్క ప్రక్షాళన కార్యక్రమం మొదలైనట్టు ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం మొదలుపెట్టింది. మరి రెండో అంశం ఏంటంటే మూసీ నదిలో ఇరువైపులా రోడ్లు వేయాలంటే చాలా మంది పేద ప్రజలకు మరి మధ్యతరగతి ప్రజలకు అంతా కూడా తీవ్రమైన నష్టం వాటిల్తుంది. కాబట్టి ఆ నష్టాన్ని ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేయగలుగుతున్న ఆలోచనతోటి గతంలో మూసీ నది యొక్క కార్యక్రమాన్ని కొంచెం వాయిదా వేయడం జరిగింది. కానీ నేటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా అహంకారంగా ఎవడైతే మాకేంది మేము డెమాలిషన్ చేస్తామన్న ఉద్దేశంతో పోలీసులను పెట్టి భయభ్రాంతులు చేస్తుండ్రు. పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ సహించి ఊరుకోదు. వాళ్ళ పక్షాన నిలబడతాం, పోరాటం చేస్తాం. ఏదైనా సరే మమ్మల్ని దాటుకొని ఈ కార్యక్రమాన్ని పేద ప్రజల దగ్గర పోవాలి. అప్పటిదాకా వాళ్ళకు మేము అండగా ఉంటాము. తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు వద్ద చిరుత కనిపించడంతో కుక్కలు అరుస్తూ వెంబడించాయి. దీంతో అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇక శ్రీవారి దర్శనానికి భక్తులను గుంపులుగా వదులుతున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, ఈరోజు వేకువజామున తిరుమల దర్శనార్థం భక్తులు వెళ్లేటువంటి శ్రీవారి మెట్ల మార్గంలో దాదాపు 4 నుంచి 5 గంటల ప్రాంతంలో
చిరుతపులి అక్కడ సంచరించింది సిసి ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయింది. అయితే ఘాట్ ఉన్నటువంటి ఆ యొక్క రూమ్ ప్రదేశంలో కూడా అది అటవీ ప్రాంతంలో నుంచి బయటకు వచ్చి తిరుగుతుండగా అక్కడ ఉన్నటువంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో దానిపైకి ఒకసారిగా అరుపులతో మునిగేలాగా ఆ యొక్క చిరుతపులి కుక్కల్ని క్యాప్చర్ పట్టుకోవడానికి పరిగెత్తినప్పుడు అక్కడ ఉన్నటువంటి గార్డ్ ఎవరైతే దీపక్ ఉన్నాడో అతను బయట వచ్చి చూశాడు ఈ యొక్క చిరుతని. వెంటనే అతను తలుపు లోపల వేసుకుని లోపల ఉండిపోయాడు. అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ వాళ్ళకి అలాగే టీటీడీ సెక్యూరిటీ వాళ్ళకి ఈ యొక్క సమాచారం అందించారు. భక్తులు అప్పటికే అక్కడికి వదిలిన తర్వాత ఏదైతే ఈ సమాచారం ఇచ్చారో వెంటనే అటవీ శాఖ టీటీడీ సెక్యూరిటీ వాళ్ళు కూడా గుంపులుగా వెళ్లాలని కూడా సూచించారు. అయితే ఈ యొక్క దట్టమైన అటవీ ప్రాంతంలో ఇప్పుడు తీవ్రమైనటువంటి ఎండలు ఉండడంతో ఈ యొక్క లోపల ఉన్నటువంటి వన్య జంతువులన్నీ కూడా రోడ్లపైకి రావడం అలాగే మెట్ల మార్గం రావడం ఇవన్నీ కూడా జరుగుతుంది. గతంలో కూడా శ్రీవారి మెట్ల మార్గంలో చిరుతపులి రావడం చిన్నారి పైన కూడా అటాక్ చేసేటువంటి పరిస్థితి మనం చూసాము. అలాగే ఇక్కడ ఈ ప్రదేశంలో ఎక్కువ ఇరుపక్కల ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఎక్కువ చిరుతలు ఉన్నాయో కూడా గుర్తించారు అధికారులు. అయితే అవి ఏవైతే దొరుకుతాయో వాటిని తీసుకెళ్లి దట్టమైన అటవీ ప్రాంతంలో క్యాప్చర్ చేసి వదిలేటువంటి పరిస్థితి ఉన్నింది. ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 3-4 నెలలుగా ఈ యొక్క చిరుత సంచారం లేకుండా ఉండడంతో ఒకసారికి రావడంతో వస్తున్నటువంటి భక్తులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే దానికి తగ్గట్టు సెక్యూరిటీని కూడా పెంచి వాళ్ళు కూడా ఒక గుంపుగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి ఈ యొక్క చిరుత అదే ప్రదేశంలో ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ ప్రదేశం అటవీ ప్రాంతం లోపలికి వెళ్ళింది. తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే లోపల నీళ్లు లేవు కాబట్టి నీళ్ల కోసము ఆహారం కోసము ఈ యొక్క మెట్ల మార్గం పక్క మనం ఏదైతే మనుషులు నడిచేటువంటి ప్రదేశాలు వచ్చి వెళ్తుంటాయి. ఇవన్నీ కూడా సాయంత్రం పూట 6 గంటలకు రాత్రి పూట ఎక్కువ కూడా సంచరిస్తున్నట్టు కూడా మనం సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏదో వేకుజామున రావడంతో అప్పుడే కొద్దిసేపటి క్రితమే కింద వదిలినటువంటి లైన్ భక్తులంతా కూడా వెళ్తున్నారు. ఇప్పుడు 1 by 1 వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరి మీద అటాక్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని గుంపులుగా వెళ్ళమని కూడా చెప్పడంతో ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా గుంపులుగా వెళ్తున్నారు. ప్రస్తుతానికి ఆ యొక్క చిరుత వెళ్ళినటువంటి ప్రదేశాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు స్వాతి అధికారులు. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.